హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావా. ఈరోజు మీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు టైటన్ తరపు నుంచి టాప్ 2 రైడర్స్గా విజయ్ మాలిక్ అండ్ భరతుడు బాగా సెట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ థర్డ్ రైడర్గా ఇప్పటివరకు ఎవరు సెట్ కాలే మావా. ఎవరైతే బాగా సూట్ అవుతారో ఈ టీంకి కామెంట్ చేయండి. ఇది ఈరోజు క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, ఈ పీకేఎల్ 12th సీజన్లో అన్ని మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి మావా బ్రోస్. దానికి మెయిన్ కారణం పీకేఎల్ తెచ్చిన కొత్త రూల్సే. మెయిన్గా టై బ్రేకర్ అలాంటి రూల్స్ తేవడం వల్ల ప్రతి ఒక్క మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారింది. ప్లేయర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇంకా ప్రతి టీంకి జస్ట్ 18 మ్యాచెస్ మాత్రం ఇచ్చారు ఈ సీజన్ నుంచి. లాస్ట్ టైం అయితే 22 మ్యాచెస్ ఉండగా ఈ సీజన్ నుంచి ప్రతి టీంకి 18 మ్యాచెస్. సో ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి టీంకి. తక్కువ మ్యాచెస్ ఉండడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎక్కడ గివ్ అప్ అనేది ఇవ్వట్లే మావా. ఇప్పటి వరకు పీకేఎల్ 12 సీజన్లో 48 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. సో దీన్ని బట్టి టాప్ 10 రైడర్స్ ఈ సీజన్లో అవైలబుల్ ఉన్నారో క్లారిటీగా చూద్దాం. అలాగే ఈ టాప్ 10 రైడర్స్ వల్ల వాళ్ళ టీంకి ఎలా హెల్ప్ అవుతుందో క్లారిటీగా చూద్దాం. కొన్ని టీమ్స్ అయితే టాప్ రైడర్స్ ఉన్న వాళ్ళ టీం డౌన్ ఆఫ్ ది టేబుల్లోనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా మన టాప్ రైడర్ విషయానికి వస్తే, వీళ్ళ ర్యాంకింగ్ని మనం రివర్స్ ఆర్డర్లో చెప్పుకుందాం. టాప్ 10 రైడర్ నుంచి నెంబర్ 1 రైడర్ గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. ఇక మన టాప్ 10 రైడర్ ఎవరో చూసుకుంటే శివం పాత్రే. ఇతను టోటల్గా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడితే అందులో 71 పాయింట్స్ ఇచ్చాడు మావా. ఈ ప్లేయర్ ఈ సీజన్కి హర్యానా టీం నుంచి ఆడుతున్నాడు. ఇతను టోటల్గా 8 మ్యాచెస్ ఆడితే 71 పాయింట్స్ చేశాడు మావా. అండ్ ఇతను సక్సెస్ రేట్ చూస్తే 65% ఉంది మావా బ్రోస్. అండ్ ఇతను రైడింగ్ పర్ఫార్మెన్స్ వల్ల టీం అయితే 3rd పొజిషన్లో ఉంది. బెస్ట్ రైడర్ అని చెప్పాలి హర్యానా స్టార్స్కి. అండ్ 9th పొజిషన్లో అలీరేజా. ఇతను బెంగళూరు బుల్స్ తరపున ఆడుతున్నాడు. ఇతను టోటల్గా 9 మ్యాచెస్ ఆడితే అందులో 73 పాయింట్స్ ఇచ్చాడు మావా. అండ్ సక్సెస్ రేట్ చూసుకున్న 52% ఉంది. అండ్ ఈ టీం 6th పొజిషన్లో ఉండడానికి మెయిన్ కారణమవుతున్నాడు అలీరేజా. వీళ్ళు మొత్తం 9 గేమ్స్ ఆడితే అందులో 5 గెలిచి 4 ఓడిపోయారు మావా బ్రోస్. అండ్ ఇంకా 8th పొజిషన్ ఉన్న ప్లేయర్ చూసుకుంటే అయాన్. ఇతను పట్నా తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ టోటల్గా వీళ్ళు 7 మ్యాచెస్ ఆడితే అందులో 76 పాయింట్స్ తెచ్చాడు. అండ్ ఈ టీం అయితే 10th పొజిషన్లో ఉంది మావా. ఇతను ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా వాళ్ళ టీం డిఫెన్స్ నుంచి రైడింగ్ నుంచి చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఈ సీజన్లో. హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ కంప్లీట్ అవుతాడికి ఈ టీం 10th పొజిషన్లో ఉంది. మెయిన్గా వీళ్ళు 7 మ్యాచెస్ ఆడితే అందులో జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు మావా. అండ్ 5 లాసెస్ ఉన్నాయి. ప్రతిసారి వీళ్ళ డిఫెన్స్ అండ్ రైడింగ్ అయితే చాలా ఫెయిల్ అవుతుంది. అండ్ కమింగ్ టు 7th ప్లేస్ గగన్. ఇతను ఈ సీజన్కి యూపీ యోధవ్ తరపు నుంచి ఆడుతున్నాడు. ఇతను టోటల్గా 7 మ్యాచెస్ ఆడితే అందులో 76 పాయింట్స్ తెచ్చాడు. అండ్ ఈ టీం పొజిషన్ చూసుకుంటే 8th పొజిషన్లో ఫినిష్ చేస్తుంది హాఫ్ ఆఫ్ ది సీజన్ అవుతాడికి. అండ్ వీళ్ళు ఆడిన 7 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయితే 4 మ్యాచెస్ లాస్ అయ్యారు. సో వీళ్ళ రైడింగ్ అండ్ డిఫెన్స్ కూడా కొంచెం ప్రాబ్లంగానే కనిపిస్తుందని చెప్పాలి. కానీ ఈ టీంలో ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ రైడర్స్ ఉన్నారు మామ. వీళ్ళు ఇంకా కొంచెం బెస్ట్ డిఫెన్స్ అండ్ రైడింగ్ ఆడితే టాప్ ఆఫ్ ది టేబుల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మన 6th పొజిషన్లో విజయ్ మాలిక్. ఈ సీజన్లో విజయ్ మాలిక్ తెలుగు టైటన్ తరపున ఆడుతున్నాడు. వీళ్ళు టోటల్గా 10 మ్యాచెస్ ఆడితే 80 పాయింట్స్ చేశాడు ఈ సీజన్కి. మెయిన్గా రైడ్ ఎక్కువ బోనస్ పాయింట్స్ తేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇతను సక్సెస్ రేట్ చూసుకున్న 49% ఉంది మావ. ఎక్కువ బోనస్ చేసే టైంలో ట్యాకిల్ అవే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ కనిపించింది ఈ సీజన్కి. వీళ్ళు ఏ పొజిషన్లో ఫినిష్ చేశారని చూసుకుంటే 4th పొజిషన్లో తెలుగు టైటన్ ఉంది. వీళ్ళు ఆడిన 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ తెలుగు టైటన్ గెలిస్తే ఇంకా 5 మ్యాచెస్ లాస్ అయింది. బికాజ్ వీళ్ళ డిఫెన్స్ ప్రాబ్లం వల్లే అని చెప్పొచ్చు. వీళ్ళ టీం రైడింగ్ అయితే చాలా బెస్ట్ ఉంది మావ. డిఫెన్స్ చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటే ఈ సీజన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం కూడా అని చెప్పొచ్చు. ఈ టీం మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి మావ. వీళ్ళు ఈ సీజన్లో చేసిన రికార్డ్స్ అయితే చెప్పుకోలేని అన్ని రికార్డ్స్ ఉన్నాయి మావ. సో వీటి గురించి మాట్లాడుకుందాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి స్పెషల్గా ఒక లాంగ్ వీడియో చేద్దాం. ఈ సీజన్లో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు 5th పొజిషన్ అర్జున్ దేశ్వాల్. తమిళ్ తలవేస్ నుంచి ఈ సీజన్ పర్ఫార్మెన్స్ ఇస్తే వీళ్ళు టోటల్గా 8 మ్యాచెస్ ఆడారు. అందులో 81 పాయింట్స్ తెచ్చుకున్నారు మా. ఇతను సక్సెస్ రేట్ చూసుకున్న 54% ఉంది. ఇంకా వీళ్ళు పొజిషన్ చూసుకుంటే వీళ్ళు ఈసారి 9th పొజిషన్లో ఇప్పటి వరకు ఉన్నారు మా. బికాస్ వీళ్ళు ఆడిన 8 మ్యాచెస్లో 3 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అండ్ 5 లాసెస్ ఉన్నాయి. వీళ్ళు ఇప్పటి నుంచి కంబ్యాక్ చేయాలంటే స్ట్రాంగ్ రైడింగ్తో పాటు డిఫెన్స్ కూడా ఉండాలి. అప్పుడే వీళ్ళు కంబ్యాక్ ఇవ్వగలరు. అండ్ ఇంకా మన టాప్ 4 రైడర్ చూసుకుంటే టాప్ 4 పొజిషన్ భరతుడా. మెయిన్గా తెలుగు టైటన్ నుంచి టాప్ 2 రైడర్స్ టాప్ 10లో ఉన్నారు మావ. బికాస్ వాళ్ళ రైడింగ్ అయితే అదూర్స్ అని చెప్పాలి ఈ సీజన్కి. ఇతను టోటల్గా 10 మ్యాచెస్ ఆడితే అందులో 82 పాయింట్స్ ఇచ్చి 56 సక్సెస్ రేట్ ఉంది మావ. దాంతోపాటు 53% ట్యాకిల్ సక్సెస్ రేట్ కూడా ఉంది. ప్రతి మ్యాచ్లో రైడింగ్లో ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో డిఫెన్స్లో కూడా అంతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు భరతుడా. అండ్ కమింగ్ టు టాప్ 3 రైడర్స్, టాప్ 3లో అశు మాలిక్ ఇంజరీ వచ్చి నుంచి తన ఫామ్ అయితే చాలా కోల్పోయాడని చెప్పొచ్చు. బిఫోర్ ఇంజురీ ఒక బెస్ట్ రైడర్గా కనిపించాడు ఈ సీజన్కి. ఎప్పుడైతే తనకి ఇంజురీ అయిందో తన రైడింగ్ పర్ఫార్మెన్స్ చాలా దిగిపోయిందని చెప్పాలి. ఇతను టోటల్గా 7 మ్యాచెస్ ఆడితే అందులో 82 పాయింట్స్ ఇచ్చుకున్నాడు. అండ్ ఇతను సక్సెస్ రేట్ చూసుకున్న 57% ఉంది మావా. అండ్ ఈ టీం అయితే టాప్ టీమ్గా కనిపిస్తుంది ఈ సీజన్కి. బికాజ్ వీళ్ళు ఆడిన 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచి జస్ట్ ఒకటే ఓడిపోయారని చెప్పాలి. మెయిన్గా వీళ్ళు ఆడిన క్లోజ్ మ్యాచెస్ అని వీళ్ళే గెలిచారు మావ. ఇప్పుడు వరకు అయితే 2nd ప్లేస్లో ఫినిష్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు టాప్ 2 రైడర్స్లో నెంబర్ 2 రైడర్ నితిన్ కుమార్.
ఇతను జైపూర్ పింక్ ప్యాంటర్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇతను టోటల్‌గా 8 మ్యాచెస్ ఆడితే 101 పాయింట్స్ చేసి సెకండ్ బెస్ట్ రైడర్‌గా ఉన్నాడు ఈ పీకేఎల్ 12కి. అండ్ ఇతని సక్సెస్ రేట్ చూసుకున్న 62% ఉంది మావ. ఈ టీం ఇప్పటివరకైతే 5థ్ పొజిషన్‌లో ఉంది. అండ్ కమింగ్ టు అవర్ నంబర్ 1 రైడర్ ఇన్ పీకేఎల్ 12 చూసుకుంటే దేవాంక్. ఇతను జస్ట్ 7 మ్యాచెస్‌లో 109 రేట్ పాయింట్స్ ఇచ్చాడు మావ. ఇతను ఆడాల్సిన మ్యాచెస్ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా. ఇతను ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా వీళ్ళ టీం 11థ్ పొజిషన్‌లో ఫినిష్ చేస్తుంది ఇప్పటివరకి. దేవాంక్ అయితే ప్రతి మ్యాచ్‌లో హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ తనే తెచ్చినా మిగతా సగం పాయింట్స్ కూడా ఆ టీం తేవట్లేదు. ఇదొక బిగ్ సెట్ బ్యాక్ ఫర్ ది బెంగాల్ వారియర్స్. ఇది మా పీకేఎల్ 12 నుంచి టాప్ 10 రైడర్స్ లిస్ట్. మీకు ఈ టాప్ 10లో ఏ రైడర్ బెస్ట్ అనిపించారు ఈ సీజన్‌కి కింద కామెంట్ చేయండి. అండ్ పీకేఎల్ 12లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్ అనలైజ్ చేసి అన్ని 12 టీమ్స్‌లో ఏ టీం క్వాలిఫై అవుతుందో అని వీడియో చేయాలనుకుంటున్నా. దాని గురించి మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి మామ. దాన్ని బట్టి వీడియో చేద్దాం. ఇక్కడి వరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్.